అందరికీ నమస్కారం మిత్రులారా. నేను పెట్టిన టైటిల్ ప్రకారం అనేక రకాల సాధనాలను గురువులను మారుస్తున్నారా? అయితే మీకు ఇంకా మార్గం దొరకలేదు అనే సత్యాన్ని గ్రహించండి. టైటిల్ ఇంకోసారి వినండి. అనేక రకాల గురువులను సాధనాలను మారుస్తున్నారా? అయితే మీకు ఇంకా మార్గం దొరకలేదనే సత్యాన్ని గ్రహించండి. మనం టాపిక్లోకి వెళితే, ఒక అన్వేషకుడు ఓషో దగ్గరికి వచ్చి ఈ విధంగా ప్రశ్నించడం జరుగుతుంది. ఆ అన్వేషకుడు ఓషోను ఏమని ప్రశ్నిస్తాడంటే, భగవాన్, నేను నా యొక్క ఆధ్యాత్మిక అన్వేషణను స్వామి శివానంద గారు రాసిన బ్రహ్మచర్యం అనే పుస్తకాన్ని చదివి ఆ పుస్తకంలో ఉన్న బోధనల పట్ల ఆకర్షితుడనై స్వామి శివానంద గారి దగ్గరికి వెళ్ళి నేను దీక్ష తీసుకోవడం జరిగింది. ఆ విధంగా స్వామి శివానంద గారితో కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత, అక్కడ అతడి సమక్షంలో కొన్ని సాధనాలు చేసిన తర్వాత, మళ్ళీ కొన్ని రోజులకు రమణుల వారి బోధనల పట్ల ఆకర్షితుడను అయ్యానని ఆ యొక్క అన్వేషకుడు ఓషో గారితో చెప్పడం జరుగుతుంది. అంటే ఆ అన్వేషకుడు ఏమని చెప్తాడంటే, రమణ మహర్షుల వారి యొక్క బోధన, ఆయన యొక్క విచారణ మార్గం, ఆయన యొక్క సూటైన మార్గం నన్ను ఆకర్షించింది అని, వారి పట్ల ఆకర్షితునై కొన్ని రోజులు భగవాన్ సమక్షంలో గడిపానని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా భగవాన్ సమక్షంలో కొన్ని రోజులు సాధన చేస్తూ ఉన్న తర్వాత మళ్ళీ తను శ్రీ అరవింద్ ఘోష్ వారి యొక్క బోధనల పట్ల, వారి యొక్క పూర్ణ జీవితం, సూపర్ హ్యూమన్, ఇటువంటి కాన్సెప్ట్స్, అటువంటి బోధనల పట్ల ఆకర్షితుడను అయ్యానని, ఆ విధంగా తను పాండిచ్చేరికి వెళ్ళి అక్కడ శ్రీ అరవింద్ ఘోష్ గారి సమక్షంలో అనేక సాధనాలు చేసి అక్కడ కొన్ని రోజులు గడిపానని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ అన్వేషకుడు ఏమని చెప్తాడంటే మిత్రులారా ఓషోతో, ఆ విధంగా పాండిచ్చేరిలో కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ తను జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క తత్వం, ఆయన యొక్క టీచింగ్స్, ట్రూత్ ఈస్ ఏ పాత్లెస్ ల్యాండ్, ఏ గురువు అవసరం లేదు, ఇటువంటి ఆ యొక్క టీచింగ్స్కు ఆకర్షితుడనై జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క బోధనల పట్ల ఆకర్షితుడని అయ్యానని, ఆ మార్గంలో కొన్ని రోజులు ప్రయాణించిన తర్వాత మళ్ళీ ఆ అన్వేషకుడు ఏమని చెబుతాడంటే, భగవాన్, ఆ తర్వాత మీ యొక్క బోధనలకు నేను విపరీతంగా ఆకర్షితుడని అయ్యానని, అందుకే మీ దగ్గరికి నేను వచ్చానని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఆ అన్వేషకుడు ఓషో గారితో ఏమంటాడంటే, నేను ఈ విధంగా రకరకాల గురువుల దగ్గరికి వారి యొక్క సమక్షంలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ ఈ విధంగా నేను ప్రయాణిస్తూ ఉన్నాను. అంటే ఇప్పటికీ నేను స్థిరపడలేదు, ఈ విధంగా అన్వేషిస్తూనే ఉన్నాను, నా అన్వేషణ సరి అయిందేనా అని ఆ యొక్క అన్వేషకుడు ఓషోను ప్రశ్నించడం జరుగుతుంది. దానికి ఓషో ఏమంటాడంటే, ఆ అన్వేషకుడితో ఓషో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది, నువ్వు నీ యొక్క అన్వేషణలో మొట్టమొదటగా స్వామి శివానంద గారి యొక్క బ్రహ్మచర్యం అనే పుస్తకంలో ఉన్న బోధనల పట్ల ఆకర్షితుడై శివానంద దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారి సమక్షంలో కొన్ని రోజులు ఉన్నారు, మీరు సాధన చేశారు, వారి దగ్గర దీక్ష తీసుకున్నారు, మళ్ళీ మీరు రమణుని పట్ల ఆకర్షితుడు అయ్యారు, అలాగే అక్కడ కొన్ని రోజులు ఉన్నారు, తర్వాత అరవిందుని బోధనల పట్ల ఆకర్షితుడు అయ్యారు, తర్వాత జిడ్డు కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళారు. ఈ విధంగా జిడ్డు కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా పట్ల ఆకర్షితుడు అయ్యావు అని, కానీ నువ్వు నా దగ్గరికి వచ్చావు కనుక నా దగ్గర కూడా కొన్ని రోజులు నువ్వు నా యొక్క సమక్షంలో గడుపుతావు, ఆ తర్వాత కొన్ని రోజులు గడిపి మళ్ళీ ఇంకొకరి పట్ల ఆకర్షితుడు అవుతావని ఓషో ఆ అన్వేషకుడితో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనస్సు అన్నది అతిపెద్ద మోసకారి. కారణం, అది ఒక చోట స్థిరంగా ఉండదు. మీరు శివానంద గారితో ఆకర్షితులు అయ్యారు,
అక్కడ కొన్ని రోజులు సాధన చేశారు. అక్కడి నుండి రమణుని దగ్గరికి కదిలారు. శివానంద దగ్గర నుండి కదలడం అన్నది గొప్ప విశేషమేమీ కాదు. ఆ కదలడంలో ఆశ్చర్యం ఏమీ లేదు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే శివానంద రమణ యొక్క స్థాయి కాదు. శివానందుడు ఒక విధమైనటువంటి సాంప్రదాయబద్ధమైన గురువు. అతడు నీకు కొన్ని విషయాల పట్ల జ్ఞానాన్ని కలిగింప చేయగలడు. కానీ అతడు స్టిల్ ఇంకా ఆ పరిపూర్ణమైన సాక్షాత్కారం, రమణ మహర్షి ఎటువంటి సాక్షాత్కార స్థితిని పొందాడో అటువంటి పూర్ణత్వం, అటువంటి పరిపూర్ణమైన సాక్షాత్కారం శివానంద పొందలేదు. కాబట్టి అతడి సమక్షం నుండి ఒక ఆర్డినరీ గురువే కాబట్టి అతడి సమక్షం నుండి మీరు కదలడంలో అది పెద్ద విశేషం ఏమీ కాదు. కానీ రమణుని లాంటి వారి దగ్గర నుండి మీరు అక్కడ కొన్ని రోజులు ఉండి మీరు మళ్ళీ ఇంకో గురువుకు ఆకర్షితమయ్యారు చూడండి. అక్కడ మీ యొక్క అన్వేషణలోనే లోపం ఉంది అని ఓషో ఆ అన్వేషకుడితో చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా చాలా సత్యమైన మాట మిత్రులారా. ఎందుకంటే రమణ మహర్షి యొక్క సూటైన మార్గం అది ఆత్మజ్ఞానానికి తీసుకువెళుతుంది. రమణుడు ఆత్మసాక్షాత్కారం పొందిన పరిపూర్ణమైన గురువు. సో అటువంటి పరిపూర్ణమైన గురువు దగ్గర నుండి నువ్వు కదిలావంటే అది రమణుని యొక్క ఆయన యొక్క టీచింగ్స్లో కానీ ఆయన యొక్క మార్గంలో కానీ లోపం కాదు. అది ఆ యొక్క అన్వేషకుడిలో. ఆ అన్వేషకుడు రమణుని దగ్గర నుండి ఎక్కడికి కదిలాడు? మళ్ళీ అరవిందుని దగ్గరికి కదిలాడు. ఓషో ఏమన్నాడు అరవింద్ ఘోష్ గురించి? అరవిందుడు ఒక గొప్ప పండితుడు, ఒక గొప్ప ఇంటలెక్చువల్, చాలా గొప్ప మేధస్సు కలిగిన వాడు, ఒక అద్భుతమైన జ్ఞాని. కానీ అతడు ఇంకా ఆత్మజ్ఞానాన్ని సిద్ధింప చేసుకోలేదు. అంటే ఆత్మజ్ఞానానికి కొంత దూరంలో ఆగిపోయాడు. ఇంకా అతడు పూర్ణమైన జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందలేదు అని ఓషో ఆ అన్వేషకుడితో చెప్పడం జరిగింది. సో మీరు అరవింద్ ఘోష్ దగ్గర నుండి ఇంకో గురువు దగ్గరికి వెళ్ళడం అన్నది ఆశ్చర్యం ఏం లేదు. అలాగే శివానందుడి దగ్గర నుండి వేరే గురువు దగ్గరికి వెళ్ళడం పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే వీరిద్దరూ అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే శివానంద గురించి ఓషో, శివానందుడు అతడు ఒక సాంప్రదాయబద్ధమైన యోగి, ఇంకా ఆత్మజ్ఞానం కలగలేదు. కానీ కొంత జ్ఞానాన్ని అతడి దగ్గర పొందవచ్చు. అతడి మార్గం అన్నది బుద్ధిగతమైన మార్గం కాదు, అంటే తలకు సంబంధించిన మార్గం కాదు. సో అక్కడ పెద్ద తర్కించాల్సిన, ఆలోచించాల్సిన అంశం ఏమి ఉండదు అని ఓషో చెప్పడం జరిగింది. కానీ అరవింద్ ఘోష్ గురించి ఏం చెప్పాడు? అరవిందుడు కూడా పరిపూర్ణమైన ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపజేసుకోలేదు. కానీ అతడు చాలా ఇంటెలిజెన్స్, చాలా గొప్ప పండితుడు. అతడు గొప్ప కాన్సెప్ట్స్ కానీ గొప్ప తార్కికత ఉన్న వ్యక్తి. కానీ అతడి మార్గం ఏమిటి? అరవిందుని యొక్క మార్గం ఇంకా సాక్షాత్కారాన్ని వైపు కదలలే. కానీ అతడి మార్గం ఇంటలెక్చువల్. దానికి నువ్వు తలను ఉపయోగించాలి, బ్రెయిన్ ఉపయోగించాలి. శివానందుడి దగ్గర పెద్దగా బ్రెయిన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరుగుతుంది. కానీ అరవిందుని దగ్గర నువ్వు ఇంటలెక్చువల్గా ఆకర్షింపబడ్డావు. శ్రీ అరవిందుడే ఇంకా పూర్ణత్వాన్ని సిద్ధింప చేసుకోలేదు. సో అంటే క్లోజ్, ఆత్మసాక్షాత్కారానికి అతి దగ్గరగా వచ్చాడు. కానీ ఇంకా అతడికి ఆ పూర్ణ జ్ఞానం అన్నది, ఆ పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం అనేది ఇంకా వికసించలేదు అని ఓషో చెప్పడం జరిగింది. సరే, అరవింద్ దగ్గర నుండి కదిలావు. సో శివానందుడి దగ్గర నుండి, అరవిందుని దగ్గర నుండి, వారి దగ్గర నుండి కదలడం అన్నది పెద్దగా నష్టమేం కలగదు అని చెప్పాడు ఓషో. కానీ రమణుని లాంటి వాడి దగ్గర నుండి నువ్వు కదిలావంటే ఖచ్చితంగా నువ్వు నీ యొక్క అన్వేషణలోనే లోపం ఉంది. మళ్ళీ కదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అరవింద్ దగ్గరికి వెళ్ళావు. అరవిందుడి దగ్గర నుండి మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? జె కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళాడు. సో ఇక్కడ ఓషో ఏం చెప్పాడు జె కృష్ణమూర్తి గురించి? జె కృష్ణమూర్తి ఆత్మ సాక్షాత్కారం పొందిన గొప్ప జ్ఞాని, అంటే పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం సిద్ధించింది. ఎలాగైతే శ్రీ రమణ మహర్షుల వారికి సిద్ధించిందో అటువంటి జ్ఞానమే జె కృష్ణమూర్తుల వారికి సిద్ధించిందని చెప్పాడు. సో ఇక్కడ జె కృష్ణమూర్తి మరియు రమణ మహర్షుల మధ్య ఏమని చెప్పాడంటే, రమణ మహర్షుల వారి యొక్క మార్గం హృదయానికి సంబంధించిన మార్గం అని చెప్పాడు. అంటే రమణుని మార్గంలో నువ్వు బ్రెయిన్ ఉపయోగించాల్సిన పని లేదు, ఇంటెలెక్ట్ ఉపయోగించాల్సిన పని లేదు, ఒక ఇంటెలిజెన్స్ ఉపయోగించాల్సిన పని లేదు. అది
అంటే అది తలకు సంబంధించిన మార్గం కాదు, హృదయానికి సంబంధించిన మార్గం. సో అలాగే జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి ఏం చెప్పాడు? కృష్ణమూర్తి గారి మార్గం అది తల ద్వారా ప్రయాణిస్తుంది. అంటే నువ్వు ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి, ఒక తెలివిని కానీ, ఒక గొప్ప ఇంటెలెక్చువల్. సో నీ యొక్క తలను, బ్రెయిన్ను ఉపయోగించాలి. దాని ద్వారా అంటే దాని గుండా ప్రయాణించే మార్గం జిడ్డు కృష్ణమూర్తి మార్గం అని ఓషో చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు 4 ముఖ్యమైన పాయింట్లు ఏమిటి ఇక్కడ? ఒకటి, శివానందుడు మరియు అరవిందుడు జ్ఞానోదయం ఇంకా పొందలేదు అని చెప్పాడు ఓషో. మళ్ళీ ఏం చెప్పాడు ఓషో? రమణ మహర్షి జ్ఞానోదయాన్ని పొందాడు, అలాగే జే కృష్ణమూర్తి జ్ఞానోదయాన్ని పొందాడు. కానీ ఈ యొక్క అన్వేషకుడు ఈ నలుగురు దగ్గర నుండి కదిలాడు కదా. సో శివానందుడి దగ్గర నుండి మరియు అరవింద్ దగ్గర నుండి కదలడం అనేది పెద్ద విషయం ఏమీ కాదు, కోల్పోయేది ఏమీ ఉండదు. ఎందుకంటే వారు ఇంకా పూర్ణత్వాన్ని ప్రాప్తించుకోలేదు కాబట్టి నువ్వు పెద్దగా కోల్పోయేది ఏమి ఉండదు. కానీ ఒక జిడ్డు కృష్ణమూర్తి నుండి, ఒక రమణ మహర్షి దగ్గర నుండి నువ్వు కదిలావంటే ఖచ్చితంగా నీ యొక్క అన్వేషణలోనే లోపం ఉంది, నీ యొక్క అన్వేషణలోనే నిబద్ధత, చిత్తశుద్ధి అన్నది లేదు అని ఓషో చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా వాస్తవం మిత్రులారా. ఓషో మళ్ళీ ఏం చెప్పాడంటే ఆ అన్వేషకుడితో, నువ్వు నీ ఇంటిని చేరుకుంటే ఆ ఇంట్లో నువ్వు స్థిరంగా ఉండగలవు, ఒక స్థిరత్వం అన్నది ఉంటుంది. కానీ నువ్వు ఇంకా మార్గంలోనే ఉంటే, అంటే ఇంటికి చేరుకోకుండా ఇంకా ఆ ఇంటికి చేరుకునే మార్గ మధ్యలోనే ఉంటే, సో నువ్వు ప్రయాణించాల్సి ఉంటుంది. సో నువ్వు ప్రయాణిస్తూ ఒక చోట ఆగుతావు, మళ్ళీ కొద్దిసేపు ఆగి మళ్ళీ ఇంకా ప్రయాణిస్తూ ఉంటావు, అలా ఆగుతూ ఆగుతూ ప్రయాణిస్తూ ఉంటావు. అంటే ఇక్కడ ఓషో చెప్పదలుచుకున్నది ఏమిటి? సాధన అంటే మార్గం దొరకని వాడు అనేక రకాల మార్గాలను అవలంబిస్తూ ఉంటాడు, ఇంకా అతడికి మార్గం దొరకలేదు. సో ఒక మార్గం అవలంబిస్తాడు, ఆ మార్గం మొదట్లో అతడికి మంచిగానే అనిపిస్తుంది, తర్వాత సో ఈ మార్గం నాకు సరిపడదు, సో ఇది నా మార్గం కాదు అని ఇంకో మార్గానికి కదులుతూ ఉంటాడు. సో ఆ విధంగా అది కొన్ని రోజులు చేసి సో ఇంకో మార్గాన్ని అవలంబిస్తూ ఉంటాడు. అంటే ఈ విధంగా సాధనాలను మారుస్తూ ఉంటాడు. కారణం తనకి ఇంకా తను ఏ మార్గంలో ముందుకు వెళుతున్నాడు అనే ఆ యొక్క మార్గం అన్నది అతడికి ఇంకా దొరకలేదు. సో ఈ యొక్క ముఖ్యమైన విషయాన్ని గమనించండి మిత్రులారా. సాధకుడు ఎప్పుడైనా కొన్ని రోజులు ఈ మార్గం చేసి, తర్వాత ఇంకా కొన్ని రోజులు ఇంకో మార్గం, తర్వాత ఇంకో మార్గం, సో ఈ విధంగా అనేక సాధనాలను మారుస్తూ ఉంటాడు అనుకోండి, అతడికి ఇంకా మార్గం దొరకలేదు అని ఇక్కడ స్పష్టమవుతుంది. అదే సాధకుడు ఒకే సాధనను తను అందులో పరిపూర్ణంగా ఇక ఏమాత్రం వేరే సాధన వైపు కదలకుండా ఆ యొక్క మార్గంలోనే ప్రయాణిస్తూ ఉన్నాడంటే అతడికి మార్గం దొరికింది. ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. మార్గం దొరికినవాడు ఇక తను ఆ మార్గం గుండానే ప్రయాణిస్తాడు, ఒక స్థిరపడిపోతాడు. ఇక్కడ మార్గం దొరకడం అంటే ఏమిటి? తన ఇంటిని చేరుకున్నాడు, ఇక అతడు స్థిరపడిపోయాడు, తనదంటూ మార్గం దొరికింది. అలాగే రకరకాల మార్గాలను, సాధనాలను మారుస్తుండేవాడు, ఇంకా అతడు మార్గంలోనే ఉన్నాడు, అతడు ఇంకా ఇంటికి చేరుకోలేదు, ఒక స్థిరత్వం లేదు, అందుకే అతడు ప్రయాణిస్తూ ఉన్నాడు. మార్గాలు అన్నది మార్చడం అన్నది మొదట్లో సాధకులు తప్పకుండా, ఎటువంటి సాధకుడైనా అన్వేషకుడైనా మొట్టమొదటగా ఈ విధంగానే చేస్తాడని ఓషో చెప్పాడు. అంటే మీరు గమనించండి మిత్రులారా, మీరు ఆధ్యాత్మిక సాధన కొత్తగా వచ్చిన వారైతే తప్పకుండా మొదట్లో ఒకే సాధన చేయరు కదా. మీకు ఏ మార్గంలో నేను ముందుకు వెళ్తాను అనే విషయాన్ని మీరు అనేక మార్గాలను మీరు మారుస్తున్నప్పుడు తెలుస్తుంది. మొట్టమొదటకు ఒక మార్గాన్ని అవలంబిస్తారు, కానీ కొన్ని రోజులు చేసిన తర్వాత ఇది నాకు సరిపడదు అని ఆ యొక్క ఎరుక కలుగుతుంది కదా మీకు. అలాగే సో ఆ మార్గాన్ని వదిలేసి ఇంకో మార్గంలోకి వెళుతారు. సో అది కొన్ని రోజులు చేసిన తర్వాత అందులో మీరు ముందుకు వెళ్ళలేకపోతే మళ్ళీ ఇంకో మార్గాన్ని అవలంబిస్తారు. సో ఈ విధంగా మీకు ఒక మార్గంలో నేను ముందుకు వెళుతున్నాను అనే స్పష్టత మీకు వచ్చేంత వరకు, ఆ స్థిరత్వం వచ్చేంత వరకు మీరు మార్గాలను మారుస్తూనే ఉంటారు. ఇది ప్రతి సాధకునికి తెలుసు. సో మీరు ఒక సాధన అవలంబిస్తున్నారు, కానీ ఇక ఆ సాధనను మీరు మార్చడం లేదు, ఆ సాధనలోనే, ఆ ఒకే ఒక్క సాధనలోనే మీరు ముందుకు వెళ్తున్నారు, మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ముందుకు సాగుతుంది అంటే అక్కడ మీకు మార్గం దొరికిందని అర్థం.
కానీ మీరు ఒక సాధన చేశారు, ఒక 2 నెలలు, 3 నెలలు చేశారు. కానీ మళ్ళీ అది మార్చి ఇంకో సాధన అవలంబిస్తున్నారు. దాన్ని 2 నెలలు చేశారు. తర్వాత ఇంకో సాధన చేస్తున్నారు. సో, ఈ విధంగా చేస్తూ ఉంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇక్కడ ఏం తెలియబడుతుంది? ఇంకా మీకు మీదంటూ ఒక మార్గం దొరకలేదు అనే విషయాన్ని, ఆ యొక్క సత్యాన్ని మీరు గ్రహించవలసి ఉంటుంది. సో, ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీకు. నాకు తెలిసిన వ్యక్తి ఒకడు ఉండేవాడు. నేను గత 15, 20 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను. అతడు నిరంతరం ఒక కొత్త సాధనను పట్టుకొస్తూ ఉంటాడు. అంటే నాకు తెలిసిన వ్యక్తే నా దగ్గరికి వచ్చి, ఈ సాధన చాలా గొప్పది, ఇందులో చాలా అద్భుతమైన అనుభవాలు, గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుందని నాకు చెబుతూ ఉండేవాడు ఆ యొక్క వ్యక్తి. సరే, అతడు చెప్పే విషయాన్ని నేను విని నవ్వుకునేవాడిని మనసులో. ఎందుకంటే అతడి గురించి నాకు తెలుసు. అతడు కొన్ని రోజులు, 1 నెల, 2 నెలలు చేస్తాడు. మళ్ళీ ఆ యొక్క సాధనను ఆపివేసి ఇంకో కొత్త మార్గం గురించి చదువుతాడు. సో, ఆ మార్గాన్ని అవలంబిస్తూ ఉంటాడు. మళ్ళీ అతడు ఏమని చెప్తాడు నా దగ్గరకు వచ్చి, ఇది ఉన్నతమైన మార్గం అంటాడు. సో, ఇది చాలా గొప్ప మార్గం అంటూ ఉంటాడు. సో, ఈ విధంగా నేను అతన్ని చాలా ఒక 20 సంవత్సరాలుగా గమనిస్తూ ఉన్నాను. అతడు మాటికి ఒక 2 నెలలకు ఒకసారి కొత్త మార్గాలను పట్టుకొస్తూనే ఉంటాడు. కొత్త గురువులను చదువుతూనే ఉంటాడు. ఈ గురువు గొప్పవాడు, ఈ మార్గం గొప్పది అంటూ ఉంటాడు. మరి దానికే స్టిక్ అయి ఉంటాడా? లేదు. మళ్ళీ 2 నెలల తర్వాత ఇంకో గురువును, ఇంకో కొత్త సాధనను పట్టుకొస్తూ ఉంటాడు. సో, ఈ విధంగా నేను అతడిని 20 సంవత్సరాలు చూడడం జరిగింది. సో, అతడు నాకు చెబుతూ ఉంటాడు, ఈ మార్గం చేయి మిత్రమా, ఈ మార్గం అవలంబించు మిత్రమా అని చెప్తాడు. కానీ నేను ఒకటే చెబుతూ ఉంటాను, నువ్వు ఏ మార్గంలో ముందుకు వెళుతున్నావన్నది ఈ ప్రపంచంలో నీకు నువ్వు తప్పించి ఎవరు చెప్పలేరు. సో, నేనేం చెప్పానంటే, నేను ఏ మార్గంలో ముందుకు వెళ్ళగలనన్నది అది నాకు మాత్రమే తెలుస్తుంది. సో, అది నా సొంత నిర్ణయం, నేను మాత్రమే తీసుకోగలను. సో, ఇక్కడ మీరు సాధకులు గమనించాల్సింది ఏమిటంటే మిత్రులారా, మీరు ఏ మార్గంలో ముందుకు వెళుతున్నారనే సత్యాన్ని మీకు ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఎవ్వడు మీకు తెలపలేడు. అది మీ సొంతంగా మీ అంతటా మీరే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో, ఒక సాధన అవలంబిస్తున్నప్పుడు ఆ మార్గంలో నేను ముందు వెళ్ళగలుగుతున్నానా అనే అంచనా నీకు నువ్వే వేసుకోగలవు. అది ఏ గురువు చెప్పలేడు. సో, నేను ఆ విషయాన్ని చెప్పాను ఆ మిత్రుడికి, ఆ యొక్క నా దగ్గరకు వచ్చి ఆ వ్యక్తికి. సాధన అన్నది అది వ్యక్తుల యొక్క స్వతంత్రమైన నిర్ణయము. నువ్వు సాధన గురించి చెప్పు, కానీ నువ్వు చెబుతున్న మార్గాన్నే ఎదుటి వ్యక్తి అవలంబించాలనే ఒత్తిడి మాత్రం చెయ్యకు. అది అతడి స్వేచ్ఛ. అతడు ఏ మార్గంలో ప్రయాణించాలనుకున్నది అతడి యొక్క నిర్ణయం. సో, ఆ మిత్రుడు, ఆ యొక్క వ్యక్తి బలవంత పెట్టేవాడు. ఇదే చెయ్యి, ఇది గొప్ప ఉన్నతమైన అనుభవాలు కలిగిస్తుంది, జ్ఞానం కలిగిస్తుంది. అసలు మొట్టమొదటగా నువ్వే అనేక రకాల సాధనాలు మారుస్తూ ఉన్నావు ఇన్ని సంవత్సరాలలో. నీకే అది జ్ఞానాన్ని కలిగించలేదని అక్కడ స్పష్టమవుతుంది కదా. నీకంటూ మార్గం దొరికితే నువ్వు ఒకే మార్గానికి స్టిక్ అయి ఉంటావు. కానీ ప్రతిసారి ఒక గురువు గురించి చెప్తావు, ఒక మార్గం గురించి చెబుతావు అంటే ఇక్కడ నీకు ఏం స్పష్టమవుతుంది? ఇప్పటికీ నీకు ఇంకా మార్గం దొరకలేదు అనే విషయం స్పష్టమవుతుంది. సో, ఎలాగైతే ఓషో దగ్గరికి ఆ అన్వేషకుడు వచ్చి చెప్పాడో, అంటే కొన్ని రోజులు ఈ సాధన చేశాను, ఈ గురువును పట్టుకున్నాను, అలాగే ఇంకొన్ని రోజులు ఇంకో సాధన చేశాను, ఇంకో గురువును పట్టుకున్నాను. అక్కడ అర్థమవుతుంది ఏమిటి? అతడికి మార్గం దొరికిందా లేదా అనే అయోమయంలో ఉన్నాడంటే అతడికి ఇంకా మార్గం దొరకలేదు అని అక్కడ స్పష్టమవుతుంది. సో, మార్గం దొరికినవాడు ఎన్నటికీ ఇంకో గురువు దగ్గరికి వెళ్ళడు, ఇంకో మార్గాన్ని అవలంబించడు, ఒకే మార్గానికి స్టిక్ అయి ఉంటాడు. సో, ఇక్కడ మీరు ఆధ్యాత్మికత పేరు మీద జరిగే ఒక సంస్థలను కానీ, గురువులను కానీ చూడండి, వారి చుట్టూ అనేక మంది అన్వేషకులు గుంపులుగా ఉంటారు. కారణం, వారికి ఇంకా మార్గం దొరకలేదు అని అక్కడ స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు స్పష్టంగా చూడండి, మార్గం దొరికిన వాడు ఎన్నటికీ గుంపులో ఉండడు, ఒక గురువు దగ్గర ఉండడు, ఒక రమణ మహర్షి దగ్గర కూడా ఉండడు. మార్గాన్ని తెలుసుకున్న తర్వాత అతడు ఏకాంతానికి వెళ్ళిపోతాడు, ఒంటరిగా స్వతంత్రంగా సాధన చేస్తాడు. అలాగే పరిపూర్ణమైన గురువు ఏమి చెప్తాడు శిష్యుడికి? ఇక నన్ను విడిచి వెళ్ళు, ఇక సాధనతో నువ్వు ఏకాంతంగా జీవించు, నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదని నిజమైన గురువు అయితే చెబుతాడు. కానీ
ఎవరైతే నిజమైన గురువులు కాదో వారి చుట్టూ ఎప్పటికీ గుంపును ఉంచుకోవాలని చూస్తూ ఉంటారు. సో ఇక్కడ మీకు స్పష్టమవుతుంది ఏమిటి? నిజమైన గురువు తన చుట్టూ గుంపును ఉంచుకోడు, అలాగే నిజమైన అన్వేషకుడు ఒక గుంపులో జాయిన్ కాడు, ఒక గురువు దగ్గర స్టిక్ అయి ఉండడు. మార్గం దొరికేంత వరకు ఉంటాడు కొన్ని రోజులు. ఆ మార్గాన్ని తెలుసుకున్న తర్వాత, తనకు ఆ మార్గం దొరికిన తర్వాత అతడు ఏకాంతానికి వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా ఒంటరిగా సాధన చేస్తాడు. ఇక అతడు ఏ గుంపులో చేరడు, ఏ సంస్థలో చేరడు. సో ఇదే నిజమైన అన్వేషకుడికి నిజమైన గురువుకి ఉన్న తేడా. అందుకే నేను అందరికీ చెబుతూ ఉంటాను, మార్గం మీకు దొరికేంత వరకే ఒక ఎదుటి వ్యక్తిని పట్టుకో, అంటే గురువును కావచ్చు, ఒక పుస్తకాన్ని కావచ్చు, అవి అన్వేషించు. కానీ నీదంటూ ఒక మార్గం నీకు తెలిసిన తర్వాత అన్నిటిని విడిచిపెట్టి స్వతంత్రంగా సాధన చెయ్యి. ఏకాంతంలో ఒంటరిగా మాత్రమే నీకు జ్ఞానం సిద్ధిస్తుంది అని నేను చెబుతూ ఉంటాను చాలామందికి. సో అంటే ఇక్కడ ఓషో దగ్గరికి వచ్చిన అన్వేషకుడిని చూస్తే మీకు ఏమర్థమవుతుంది మిత్రులారా? అంటే ఇటువంటి వ్యక్తులను మీరు చాలామంది సాధకులలో చూడవచ్చు. వారు ఒక మార్గాన్ని అవలంబిస్తారు, ఒక గురువుని మొదట్లో పట్టుకుంటారు, మళ్ళీ కొన్ని రోజులు ప్రయాణించి ఇంకో గురువును, ఇంకో సాధనను, మళ్ళీ అలాగే ఇంకో గురువును, ఇంకో సాధనను, ఈ విధంగా వారు సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఒక నిబద్ధత అన్నది ఉండదు, ఒక చిత్తశుద్ధి అన్నది ఉండదు వారి యొక్క అన్వేషణలో. ఓషో ఆ అన్వేషకుడితో ఏమని చెబుతాడంటే, నువ్వు ఈ విధంగా గురువులను కానీ సాధనాలను కానీ ఇన్ని సంవత్సరాలుగా మారుస్తూ ఉన్నావంటే నీకు అది ఒక యాంత్రికమైన అలవాటుగా మారిపోయింది. ఆ యొక్క మార్చడం అనేది నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే నీ యొక్క ఒక విధమైనటువంటి అహంకారాన్ని సూచిస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏమిటి? అతడు ఆ యొక్క మార్గాలను మార్చడం, గురువులను మార్చడం అన్నది అతడికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. కొన్ని రోజులు జె కృష్ణమూర్తి, కొన్ని రోజులు రమణ మహర్షి, అలాగే శివానంద, మరి ఇంకొన్ని రోజులు అరవిందుడు. సో ఈ విధంగా అతడు ఆ మార్గాలను, ఆ గురువులను మార్చడం వలన అతడికి ఒక విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ కలుగుతుంది, కొంత జ్ఞానం కలుగుతుంది. కానీ అది పరిపూర్ణమైన ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించదు. అది ఒక విధమైనటువంటి నీ యొక్క అహాన్ని అది పోషిస్తుంది అని చెప్పడం జరిగింది ఓషో. అది ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటే ఆ యొక్క అన్వేషకుడు చాలా గురువుల దగ్గరికి వెళ్ళాడు, వారందరినీ విడిచిపెట్టాడు, మళ్ళీ ఫైనల్గా ఎక్కడికి వచ్చాడు? ఓషో దగ్గరికి వచ్చాడు. ఓషో దగ్గర అయినా స్థిరంగా ఉంటాడా అతడు? ఓషో చెప్పడం జరుగుతుంది ఆ అన్వేషకుడితో, నువ్వు నా దగ్గర కూడా కొన్ని రోజులు ఉంటావు, మళ్ళీ నీ యొక్క పాత అలవాటును కొనసాగిస్తావు. సో మనస్సు అన్న ఈగో అన్న ఒకటే, అది ఈ విధంగా ఆడుతుంది అని చెప్పడం జరిగింది. సో ఇకనైనా నువ్వు ఈ విధంగా ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ప్రయాణించడం ఆపు. సో మిగతా వారు నీ పట్ల అంత కఠినంగా లేరు అని చెప్పడం జరిగింది. అంటే ఆ యొక్క అన్వేషకుడితో మిగతా గురువులు ఎవరైతే రమణుడు కావచ్చు, అరవిందుడు, శివానందుడు, సో జయకృష్ణ, వీళ్ళంతా కఠినంగా లేరు. సో కానీ నేను వారిలాగా సున్నితంగా ఉండను, చాలా కఠినంగా ఉంటాను. సో నేను నీ యొక్క అంచనాలను తారుమారు చేస్తాను. అయినా కూడా నువ్వు నా దగ్గర స్టిక్ అయి ఉంటే అప్పుడు నువ్వు సరి అయిన మార్గంలో పయనించగలవు అని ఓషో ఆ అన్వేషకుడితో చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఓషో ఏం చెప్తున్నాడు మిత్రులారా? ఆ యొక్క అన్వేషకుడితో, ఆ అన్వేషకుడి యొక్క అలవాటును మారుస్తున్నాడు. నువ్వు నా దగ్గర మిగతా గురువుల దగ్గర చేసినట్టుగా చేస్తే నువ్వు అంటే నీలో లోపం అది. సో గురువు నువ్వు చెప్పినట్టు వినడు. ఇక్కడ మీకు అర్థమైందా? గురువు అనేవాడు సాధకుడు తన శిష్యుడు చెప్పినట్టు వినడు, గురువు చెప్పినట్టే శిష్యుడు వినాలే. సో నీకు నచ్చినా నచ్చకపోయినా, కారణం గురువు నీ యొక్క ఎదుగుదలకి తోడ్పడుతున్నాడు. కొన్ని విషయాలు నీకు నచ్చకపోవచ్చు, అయినా కూడా అది నువ్వు గురువు యొక్క ఆజ్ఞను పాటించి తీరవలసిందే. సో ఎందుకు నీకు నచ్చదంటే నీ యొక్క మనసు చెబుతుంది. నీ మనసు అన్నది గురువు నుండి తప్పించుకొని చెబుతూ ఉంటుంది ఇక్కడ. సో ఆ మనస్సు చెప్పిన మాట విన్నావంటే మళ్ళీ గురువును మిస్ అయిపోతావు, నీ యొక్క సరైన మార్గాన్ని నువ్వు మిస్ అయిపోవడం జరుగుతుంది. కానీ ఓషో ఏమంటాడు ఇక్కడ అన్వేషకుడితో? కొన్ని రోజులు నువ్వు నా దగ్గరనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. నీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గురువుకి స్టిక్ అయి ఉన్నప్పుడు నీలో రూపాంతరం జరుగుతుంది. కానీ నీ యొక్క అహం అన్నది
గురువు దగ్గరనే స్టిక్ అయ్యి అంటే ఉండనిస్తే ఖచ్చితంగా నువ్వు ఆధ్యాత్మికంగా పురోగమిస్తావు. కానీ మళ్ళీ నీ యొక్క పాత అలవాటునే ఒక గురువు దగ్గర నుంచి ఇంకో గురువు దగ్గరికి ఈ విధంగా ఆ యాంత్రిక స్థితినే నువ్వు ఉంటే ఖచ్చితంగా అది ఇక నీకెవ్వరు సహాయం చేయలేరు. ఇది మిత్రులారా, అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏమిటి, నేను ముఖ్యంగా సాధకులు గమనించాలి. మీరు అనేక రకాల సాధనాలను ఇప్పటికీ మారుస్తూ ఉన్నారా? ఒక గురువు దగ్గర నుండి ఇంకో గురువు, ఒకరి టీచింగ్స్ దగ్గర నుండి ఇంకో టీచింగ్, ఈ విధంగా కొన్ని రోజులు ఇక్కడ స్టిక్ ఆన్ అయిన తర్వాత ఇంకో కొన్ని రోజులు ఇంకోరి దగ్గర ఇట్లా ఈ విధంగా మారుస్తూ ఉంటే మీకు ఇంకా మార్గం అన్నది దొరకలేదు, స్థిరత్వం అన్నది లేదు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే మీరు మీ యొక్క దృష్టి లక్ష్యం వైపు లేదు, కేవలం మార్గం మీదనే ఉంది. ఈ యొక్క మార్గాలను మార్చడం అనేది మీరు ఎంజాయ్ చేస్తున్నారు, మీ యొక్క మనస్సు ఆడే ఆటలో చిక్కుకొని ఉన్నారు. సో లక్ష్యం ఏమిటి, ఇక్కడ గమ్యం చేరుకోవడమే లక్ష్యం, అంతేకాని మార్గం కాదు లక్ష్యం. సో చాలామంది మార్గాన్ని మార్చడంలోనే తమ సమయాన్ని వృధా చేసుకుంటారు. కానీ ఇక్కడ ఒక మార్గానికి స్టిక్ అయి ఉండండి. సో ఆ మార్గం మీదంటూ పరిపూర్ణమైన ఒక మార్గాన్ని కనుక్కోండి. ఏ మార్గంలో మీరు ముందుకు వెళుతున్నారన్నది ఆ విధమైన మార్గం మీకు తెలిసినప్పుడు మీరు ఆ యొక్క మార్గానికి స్టిక్ అయి ఉంటారు, కట్టుబడి ఉంటారు. సో ఆ విధంగా ఒక మార్గానికి మీరు కట్టుబడి ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆత్మజ్ఞానం వైపు కదలగలరు. అంతేకాని అనేక రకాలుగా మారుస్తూ ఉంటే ఇక మీరెన్నటికీ ఆత్మజ్ఞానాన్ని చేరుకోలేరు అని ఓషో చెప్పడం జరిగింది. సో ఇది మిత్రులారా, నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.